నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎల్లేని సుధాకర్ రావు పర్యటించారు. కృష్ణానది బ్యాక్ వాటర్ ఐకానిక్ బ్రిడ్జ్ స్థలాన్ని పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. జిల్లాలో అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. ఈ నేషనల్ హైవేస్ అట్లే ఈ సోమశిల అదేవిధంగా సిద్ధేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జ్ కనుక నిర్మాణం చేస్తే ఇక్కడ టూరిజం కూడా బాగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉందని ప్రపోజ్ చేశారు. దాదాపు 3,000 కోట్ల రూపాయలతో నాగర్ కర్నూలు నుంచి మొదలుపెట్టి నంద్యాల వరకు 3,000 కిలోమీటర్లు 3,000 రూపాయలతో ఈ నేషనల్ హైవేస్ అదేవిధంగా ఈ కృష్ణా నది మీద ఈ ప్రాంతంలో ఒక మోడ్రన్ బ్రిడ్జ్ 1000 కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఇవాళ నిర్ణయం తీసుకొని ఇప్పటికే పని మొదలై రోజులంతా కూడా కంప్లీట్ కావస్తూ ఉంది. స్వయంగా గడ్కరీ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఎంత సుందరంగా ఉంది ప్రాంతం, ఎంత బ్రహ్మాండంగా ఉంది ప్రాంతం, ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి వారు గుర్తించిపోయారు. కాబట్టి ఇవాళ మనసుంటే మార్గం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం లేకపోవచ్చు, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ ఇక్కడ సుధాకర్ రావు గారి నాయకత్వంలో ఇంత పెద్ద 3,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ శాంక్షన్ చేయించి నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంత ప్రజానికానికి కానీ ఈ రోడ్డు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధిలో గొప్ప కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి భావిస్తాం.